నడిపించడం సంగమం మీద చూడబోతున్నారు. దేవుని ఆత్మకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి ప్రభావం ఇక్కడ ఉండును గాక. ఇదిగో ఆయన వస్తున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన కలుసుకుంటున్నాడు. బహుమతులు కాదు, నావన్నీ నీవి అని అనుగ్రహించే శుభదినం ఇది. ఓ దేవా, నీకు స్తోత్రం 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 అని అందరూ ఈ రోజు నోరు తెచ్చి బహుమానాల కంటే నీవే నాకు కావాలి యేసయ్యా. బహుమానాల కంటే అయ్యా నీ స్వాస్థ్యమే నాకు కావాలి యేసయ్యా. నేను నీ సొంతం అవ్వాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. బాబా పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ సంచరించుచున్నాడు. బహుమానాల కంటే పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. బహుమానాల కంటే ఆయన వాక్యము గొప్పది. బహుమానాల కంటే దేవుడు నీకు ఇచ్చే ఆ పరలోక భాగ్యము గొప్పది. ఆయనతోనే ఉంటాం. ఆయన మనతో ఉంటాడు. యుగ యుగాలు ఆయనతో ఉండే భాగ్యం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు అంటే ఆయన మన దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే మనము మారు మనసు పొందాలి. మన కళ్ళు, మన ఒళ్ళు, మన ఇల్లు సంచేయబడాలి. ప్రభువా, ఈరోజు నువ్వు నాలోకి రాయా అనుకున్న వాళ్ళు ఎంతమంది నేను యథార్థంగా ఉండాలనుకుంటున్నారు? మీ హస్తం చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. భుజన మన మధ్యలో ఉన్నారు, భుజన గారు వస్తున్నారు. ఈ మధ్యలో చేతుల పైకెత్తండి. ప్రభువా, నేను యథార్థంగా ఉండాలనుకుంటున్నాను అయ్యా, మీకు నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా. అయ్యా, ఈరోజు వాక్యానుసారంగా నేను బ్రతకాలనుకుంటున్నాను. నువ్వు లేని జీవితం వ్యర్థం ప్రభువా, నీవు లేని బ్రతుకు వ్యర్థం ప్రభువా. నువ్వు నాకు కావాలి యేసయ్యా. చూపిస్తారా అయ్యా? నాకు ఈ రక్షణ భాగ్యం కావాలి అయ్యా. నా ఆత్మీయుని ఆత్మీయంగా నీవు ఏ విధంగా జన్మింప చేసి వారసులుగా చేశావో, ఈ రెండవ ఆత్మీయ జన్మ అనుభవంలో నాకు ఆ వారసత్వం కావాలి అన్నవారు మీ కోసం చూపించండి. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతులపై ఆసీనుడా, నీ దివ్యమైన ప్రేమకు వేలాదిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ప్రభు. యేసయ్యా, నా ఇంటికి రావా. యేసయ్యా, నా యొద్దకు రావా. యేసయ్యా, నా హృదయంలోకి రావా. యేసయ్యా, మా కుటుంబంలోకి రావా. యేసయ్యా, మాతో రావా. దేవా, అంతరంగంలోకి పరిశుద్ధుడిని ఆహ్వానించే మనస్సు నీ బిడ్డలకు దయచేయమని కోరుకుంటున్నప్పుడు దైవజనుల ద్వారా విత్తబడిన వాక్యాన్ని కన్నులతో నిబంధన చేసుకోవాలి. ఎవరైనా ఇంటిలో యథార్థంగా జీవించాలి. నీతో నడిచే నడక పవిత్రంగా ఉండాలి ప్రభు. మూడు అనుభవాలు మాతో తెలియజేసినందుకు వందనాలు. ఏమైనా తల్లి మందసాన్ని తెచ్చుకోవడానికి దావీదు బయలుదేరే రీతిగా మా అందరి హృదయాలను తల్లి నిన్ను కలుసుకోవడానికి, నిన్ను చేర్చుకోవడానికి, నిన్ను స్వీకరించడానికి మా ఇల్లు యోగ్యంగా, మా శరీరం యోగ్యముగా, మా హృదయం యోగ్యముగా, మా ఆలోచనలు యోగ్యముగా, మా తలంపులు యోగ్యంగా, మా చూపులు యోగ్యంగా, మా క్రియలు యోగ్యంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకే వేవేల వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. చేరిన యవనస్తులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నేను దర్శించండి. కఠినమైన హృదయాలు తీసివేయండి, కఠినమైన తలంపులు తీసివేయండి, కఠినమైన మనస్సు తీసివేయండి ప్రభు. నీ సన్నిధిలో గోజాడే మనస్సు, నీ ఎదుట సరెండర్ అయిపోయే మనస్సు, నీ ఎదుట సాష్టాంగపడే మనస్సు, నీ ఎదుట కరిగిపోయే మనస్సు, నీ ఎదుట ఒదిగిపోయే మనస్సు దయచేయమని కోరుకుంటున్నాను ప్రభు. అందుకే వందనాలు. జీవాధిపతి యువనైన నీ కుమారుడు దర్శించి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తిమోతి నాయకుని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. 25 సంవత్సరాలు కాపాడినందుకు వందనాలు ప్రభు. ఈ రోజును మహిమకరంగా ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ఘనంగా జరిపించినందుకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. దూర ప్రాంతం నుండి వచ్చిన
సేవకులను బట్టి వందనాలు. ఇవన్న సహకరించిన బిడ్డలను బట్టి వందనాలు. సహాయం చేసిన బిడ్డలను బట్టి వందనాలు. ప్రార్థించిన బిడ్డలను బట్టి వందనాలు. పరిచయం చేసిన బిడ్డలను బట్టి వందనాలు. తోడుగా ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. దైవాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నప్పుడు నాయనా నీ కృపలో బలపరచండి. ఇటువంటి పుట్టినరోజులు, ఇటువంటి ఆత్మీయమైన తండ్రి సందర్భాలు, ఇటువంటి ఆత్మీయమైన సంతోషాలు తన జీవితంలో అనేకమైనవి జరుగుటకు మీరు కృప చూపించమని, ఈ పరిచయను ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.